రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ చూపించుకుని అటుగా వస్తూ ఉంటాడు. లోపల ప్రణతిని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ప్రణతి ఏంటి ఎక్కడుంది అనైతే షాక్ అవుతూ ఉంటాడు. ప్రణతిని హాస్పిటల్ బెడ్ మీద చూసి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అసలు ఏమైంది, ప్రణతి ఎందుకు ఎక్కడుంది, అసలు ఏం జరిగింది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. భరత్ని అడుగుతూ ఉంటాడు. భరత్ అయితే తనకి ఒంట్లో బాగాలేదు, తనని హాస్పిటల్లో నైట్ జాయిన్ చేశాం అని అయితే అంటూ ఉంటాడు. అసలు ఏం జరిగింది, తనకి ఏమైంది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే ప్రణతిని చూసి చాలా కంగారుగా అడుగుతూ ఉంటాడు. తను కళ్ళు తిరిగి పడిపోయింది, అనుకోకుండా కడుపుకి బలమైన గాయం తగలడంతో తనకి కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది. అందువల్ల తన కడుపులో ఉన్న బిడ్డని అబోర్షన్ చేసి తీస్తారు అనేది అంటూ ఉంటాడు భరత్. అలా అనేసరికి ఒకసారిగా రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నువ్వు మాట్లాడుతుంది అని చెప్పేసి భరత్తో అయితే రాజేంద్ర ప్రసాద్ అనేసరికి, అవును సార్, రాత్ర మేము మీరు చెప్తుంటే మీరు పట్టించుకోలేదు అనేది అనేస్తూ ఉంటాడు భరత్. ప్రణతికి కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల కడుపుకి బలంగా గాయం తగిలింది. అప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిందని చెప్పేసి అబోర్షన్ చేశారు అనేది అంటూ ఉంటాడు. అలా అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక ప్రణతికి జరిగింది అయితే చెప్తూ ఉంటాడు భరత్. అదంతా విని ఎంత ఘోరం జరిగిపోయింది నా కూతురికి అని అయితే బాధపడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇక భరత్ చెప్పిన మాటలు విని ప్రణతి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. అలా డోర్ ఓపెన్ చేసి ప్రణతి దగ్గరికి వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ ప్రణతి అని అయితే ప్రణతి దగ్గరికి వెళ్ళి కూర్చొని లేపుతూ ఉంటాడు. ప్రణతి అలా ఉంటుంది. ప్రణతి లేగమ్మా, ఏమైంది నీకు అనేది అడుగుతూ ఉంటాడు. ఇక ప్రణతి ఇంకా మేల్కోకపోవడంతో ప్రణతి అని అయితే పిలుస్తూ ఉంటాడు. అలా ప్రణతి అని పిలవగానే ప్రణతికి మెలకువ వస్తూ ఉంటుంది. నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా ప్రణతి అయితే లేపేసరికి ప్రణతి మెలకు వచ్చి నాన్న మీరేనా అని చెప్పేసి అయితే అనుకుంటూ లెగుస్తూ ఉంటుంది. ఏం పర్లేదు పడుకోమ్మా అని చెప్పేసి, ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా అయింది అని అయితే అడుగుతూ ఉంటుంది. అసలు నాన్న అని చెప్పేసి పాపం చేశాను కాబట్టి నేను ఇంకా బతికే ఉన్నాను అని అయితే అంటూ ఉంటుంది.